సో కేటలాగ్, ఈ కేటలాగ్ నుంచి గ్రూప్లోకి టైల్స్ని తీసుకుంటాం. ఇక్కడ చూసారంటే 3 టైల్స్ ఉన్నాయి, కానీ ఈ గ్రూప్లోకి మనం 2 టైల్సే తీసుకున్నాం. ఎస్ఏపి ఫియరీ లాంచ్ ప్యాడ్. ఈ లాంచ్ ప్యాడ్లో మనకు ఏముంది? లాంచ్ ప్యాడ్లో మనకు ఈ 2 టైల్స్ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ గ్రూప్లో కనబడ్డాయి. ఇంకో గ్రూప్ ఉంది. ఈ గ్రూప్కి ఈ కేటలాగ్ నుంచి ఒక టైలు, ఈ కేటలాగ్ నుంచి ఒక టైల్ వచ్చింది. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకో గ్రూప్లోకి ఈ 2 టైల్స్, దాని నుంచి ఒకటి దీని నుంచి ఒకటి డైరెక్ట్గా ఫియరీ లాంచ్ ప్యాడ్లోకి వచ్చాయి. ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఈ కేటలాగ్ ఉంది, ఈ టైల్స్ 2 ఉన్నాయి. ఇది యూజర్ గ్రూప్ అని ప్లేస్ చేసి ఉన్నాడు. సో దీని మీనింగ్ ఏంటి అంటే, నిన్న మనం డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్కి వెళ్ళి సెర్చ్ చేసాం. ఈ గ్రూప్కి అసైన్ చేసి గ్రూప్ యూజర్కి అసైన్ చేయక ముందే కేటలాగ్ని అసైన్ చేసాం. ఫస్ట్ కేటలాగ్ని యూజర్ రోల్కి అసైన్ చేసాం. ఆ రోల్కి అసైన్ చేయడం వల్ల ఏమైందంటే ఈ 2 టైల్స్ కూడా యాక్సెస్ వచ్చింది యూజర్కి. బట్ అవి బై డిఫాల్ట్ లాంచ్ ప్యాడ్లో కనబడవు. యూజర్ సెర్చ్ చేస్తే ఈ టైల్ టైటిల్తో అవి యూజర్కి కనిపిస్తాయి. ఆ టైల్ని ఏం చేశాడు యూజరు? ఓకే, ఇది నాకు కావాలని చెప్పి యూజరు కస్టమైజ్ చేసుకొని గ్రూప్ని దాన్ని హోమ్ పేజ్కో లేదా ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకొని యూజర్ అసైన్ చేసుకున్నాడు ఆన్ సెల్ఫ్. ఇలా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ గ్రూప్ కేటలాగ్స్ అండ్ గ్రూప్స్ డిజైన్లో. అదే న్యూ డిజైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కేటలాగ్ అలాగే ఉంటుంది. ఈ కేటలాగ్ నుంచి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఈ ఒక సింగిల్ పేజ్లో సెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇది న్యూ డిజైన్ ప్రకారం. సో విల్ క్రియేట్ పేజ్ అండ్ దెన్ సెక్షన్. ఆ సెక్షన్లో ఈ కేటలాగ్ నుంచి టైల్స్ వచ్చాయి. సో సేమ్ అప్రోచే, కానీ ఆ గ్రూప్స్ బదులు ఏమైంది? పేజ్, అండర్ ద పేజ్, సెక్షన్. ఈ పేజెస్ ఎక్కడ అసైన్ అవుతాయి అంటే దే విల్ బి అసైన్డ్ ఇన్ ఏ స్పేస్. సో ఇక్కడ కొంచెం ఇంట్యూటివ్నెస్ తీసుకొచ్చారనమాట స్క్రీన్లోకి. సో గ్రూప్స్ అయితే దానిలో కేటగిరీస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఒక గ్రూప్లో లిస్ట్ ఆఫ్ టైల్స్ ఉంటున్నాయి అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే స్పేస్ తీసుకొని వచ్చి దానిలో పేజెస్ యాడ్ చేశారు. ఆ పేజెస్లో సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో స్పేస్ ఈజ్ ద టాప్ లెవెల్, అండర్ స్పేస్ వీ హ్యావ్ పేజెస్, ఇన్ ద పేజెస్ వీ హ్యావ్ సెక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఒకే గ్రూప్లో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ టైల్స్ మనం చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ హౌ we just deliver or enable the applications to the end users in the form of 2 terms యూజ్ చేస్తారు ఇక్కడ. ఒకటి గ్రూప్స్ అండ్ కేటలాగ్స్ అన్నారు అనుకోండి, అప్పుడు అది ఓల్డ్ అప్రోచ్. ఇప్పుడు మన లాంచ్ ప్యాడ్లో ఉన్నది గ్రూప్స్ అండ్ కేటలాగ్సే. స్పేసెస్ అండ్ పేజెస్ అన్నారు అనుకోండి, దట్ ఈజ్ న్యూ అప్రోచ్. సో ఇప్పుడు 2022 అనుకుంటా, ఆన్ ప్రెమిస్ 2022 వర్షన్ నుంచి గ్రూప్స్ అండ్ కేటలాగ్స్ ఆర్ డిప్రికేటెడ్. The customers must move on to spaces and pages. సో స్పేసెస్ అండ్ పేజెస్లో ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అనమాట. సో అవి ఎలా అరేంజ్ అవుతాయి ఏంటి అనేది ఇది న్యూ వే. బిజినెస్ కేటలాగ్ గ్రూప్, ఈ గ్రూప్స్ 2 టైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి జస్ట్ ఇంక ఫర్దర్ అండర్స్టాండింగ్ అనమాట. సో వన్స్ ఈ లాంచ్ ప్యాడ్ నుంచి యూజర్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాయి? టైల్కి వస్తుంది. ఈ టైల్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? టెక్నికల్ కేటలాగ్కి వెళ్ళింది. ఇదేమో బిజినెస్ కేటలాగ్, ఇదేమో బిజినెస్ కేటలాగ్ గ్రూప్ నుంచి బిజినెస్ కేటలాగ్ వచ్చింది, బిజినెస్ కేటలాగ్ నుంచి మళ్ళీ టెక్నికల్ కేటలాగ్ వచ్చింది, రైట్? సో ఇది ఈ టైల్కి ఏముంది? ఈ టీఎం మీన్స్ ఇక్కడ టార్గెట్ మ్యాపింగ్. ఈ బిజినెస్ కేటలాగ్లో కూడా టార్గెట్ మ్యాపింగ్ ఉంటుంది. ఈ టార్గెట్ మ్యాపింగ్ దేనికి? విత్ రెఫరెన్స్ టు ద టెక్నికల్ కేటలాగ్ టార్గెట్ మ్యాపింగ్ అనమాట. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. సో మన సిస్టంలోకి వెళ్ళినప్పుడు మనం ఈ బిజినెస్ కేటలాగ్ కూడా మధ్యలో క్రియేట్ చేసి బిజినెస్ కేటలాగ్ నుంచి గ్రూపు, లేదు మనం డైరెక్ట్గా ఈసారి ఎగ్జాంపుల్ చేసేటప్పుడు స్పేసెస్ అండ్ పేజెస్ కాన్సెప్ట్లో మనం ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం కదా. ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఆ టైల్ని ఈ కాన్సెప్ట్లో మనం తీసుకురావచ్చు, స్పేసెస్ అండ్ పేజెస్ కాన్సెప్ట్లో. అప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేద్దాం.
సో ఇది జస్ట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ డైరెక్ట్గా దేంతో ఇన్వాల్వ్ అవుతుంది, యూజర్ రోల్ నుంచి యూజర్ రోల్కి ఈ యాప్ డిస్క్రిప్టర్ ఫైల్. సో స్పేసెస్ అండ్ పేజెస్ దేనికి దేనికి లింకప్ అయి ఉంటాయి. సో గ్రూప్, నెక్స్ట్ గ్రూప్ నుంచి దేనికి వెళ్తుంది, యాప్ డిస్క్రిప్టర్ ఈ కేటలాగ్లో. దాని దాని నుంచి అప్లికేషన్ లాంచ్ అవుతుంది అనమాట. సో ఎంట్రీ పాయింట్ ఇక్కడ టైల్ అన్నా అవ్వచ్చు, లింక్ అన్నా అవ్వచ్చు. అది దీని రిప్రజెంటేషన్. స్పేస్, పేజ్, సెక్షన్, అది దీని రిప్రజెంటేషన్. టైల్ కన్ఫిగ్ నిన్న మనం క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ టైల్ నావిగేషన్. దానికి ఏం కావాలి, ఇంటెంట్ అనేది కావాలి, సెమాంటిక్ ఆబ్జెక్ట్ అండ్ యాక్షన్. ఓకే, యాప్ నావిగేషన్ అయినా దానికి ఏం కావాలి, ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి వెళ్తున్నామన్నా అప్పుడు దానికి కూడా సెమాంటిక్ ఆబ్జెక్ట్ అండ్ యాక్షనే కావాలి. నెక్స్ట్ అది ఎక్కడ వస్తుంది, యూఆర్ఎల్లో వస్తుంది. ఆ ఫియరీ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్లో సెమాంటిక్ ఆబ్జెక్ట్ అండ్ యాక్షన్, ఎందుకంటే ఇది యునిక్ ఐడెంటిఫైయర్ కాబట్టి త్రూ అవుట్ ద యాప్ 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 కేటలాగ్ ఇన్ ద సిస్టమ్. సో టార్గెట్ మ్యాపింగ్ కూడా ఏముంటుంది, ఇంటెంటే, ఆ ఇంటెంటే ఉంటుంది. సో మన టార్గెట్ మ్యాపింగ్లో చూస్తే టైల్ డిజైన్లో మనకు సెమాంటిక్ ఆబ్జెక్ట్ అండ్ యాక్షన్ ఏదైతే ఇస్తామో దానికే టార్గెట్ మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసాం. సో ఇవి ఏమేమి క్రియేట్ చేయొచ్చు అంటే UI5, WebDem Pro, ట్రాన్సాక్షన్, URL. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ సీన్. సో ఇవన్నీ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్. మనం రోల్ లెవెల్లో మనం ఏమేమి చేసామనేది ఇక్కడ క్లియర్గా ఉంది. కేటలాగ్, గ్రూపు లేదా స్పేస్. సో వాటి ఐడీలు మనం ఇక్కడ ప్రజెంట్ చేసామంటే దే విల్ జస్ట్ అసైన్ అండ్ ఎనేబుల్ ద అప్లికేషన్స్ టు ద యూజర్స్.